థ్యాంక్ యూ యాదగిరి. శుభోదయం అందరికీ. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను, ఒక 5 నిమిషాలే మాట్లాడి నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. జంబూ సాహితీ తెలుగు శాఖ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత కథ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు కవి కథకులు డాక్టర్ సిద్దంకి యాదగిరి గారికి, ఈనాటి ముఖ్య అతిథి డిప్యూటీ కమిషనర్ గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారికి, ఈనాటి గౌరవ అతిథి ప్రధాన వక్త ప్రముఖ పత్రికా సంపాదకులు కవి వ్యంగ్య రచయిత సతీష్ చందర్ గారికి, విశిష్ట అతిథి ప్రముఖ వక్త ప్రగతిశీల కవి ప్రతిష్టాత్మకమైన ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆత్మీయ సోదరుడు ప్రొఫెసర్ కాసిం గారికి, ఆత్మీయ అతిథి తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు కవి వక్త విమర్శకులు జూలూరి గౌరీశంకర్ గారికి, మరొక అతిథి ఆత్మీయ సోదరుడు ప్రముఖ వక్త విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి, ఈనాడు కొమ్మును పరిచయం చేస్తున్న కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ గడ్డం మోహన్ గారికి, ఆహ్వానం పలికిన కొమ్ము సంపాదకులు కవి గుడిపల్లి నిరంజన్ గారికి, వందన సమర్పణ చేయబోతున్న తప్పిట ఓదేలు గారికి, వేదిక ముందు ఆసీనులైన డాక్టర్ ఉపేందర్, రాజీవ్, డాక్టర్ వెంకటరామరెడ్డి, డాక్టర్ హంస, డాక్టర్ జ్యోతి, డాక్టర్ దేవేంద్ర, మా తెలుగు శాఖ అధ్యాపకులందరికీ నమస్కారములు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్న విద్యార్థినులకు ఆశీస్సులు. ముందుగా నేను ఒక 2 నిమిషాలు మా యూనివర్సిటీ గురించి చెప్పేసి ఆ తర్వాత విషయంలోకి వెళ్తా. సిద్దంకి యాదగిరి చెప్పినట్టుగా ఈరోజు చాలా అమూల్యమైంది నాకు. చాలా 21 డిసెంబర్ ప్రెసిడెంట్ గారు విజిట్ చేస్తున్నారు క్లోజింగ్ సెరమనీకి. అయితే ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా నేను ఉంటే నేను ఈ సభకు వచ్చేదాన్ని కాదు. ఆవిష్కర్తగా నన్ను పెట్టారు కాబట్టి మా యాదగిరి కోరిక ప్రకారం నేను ఇక్కడికి విచ్చేశాను. కానీ నా మనసంతా అటే ఉంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మేము వర్క్ బిజీలో, కమిటీ మీటింగ్లలో ఆ బిజీలో ఉన్నాము. అందుకని ఒక 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడేసి వెళ్తాను. నేను ఈ 4 ఏళ్ల నుండి దళిత కథల్ని రికార్డ్ చేస్తున్న సంపాదకులకు నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఈ విధంగా రికార్డు చేయకపోతే వాళ్ళ సాహిత్యం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ వేదన, సంవేదన, సంఘర్షణ, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మనకి తెలియదు. వాళ్ళ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా ఈ కథల్లో ప్రతిబింబించాయి, సమస్యలే కాదు. కాబట్టి వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్న ఈ ముగ్గురికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇందులో రాసిన కథకులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఒకవేళ వీళ్ళు గ్రంథ రూపంలో తీసుకురాకపోతే మనం రాసుకున్న కథల్ని మన దగ్గరే దాచుకుంటాము. పత్రికలకు ఇస్తే వాళ్ళు పత్రికల్లో వేయరు.
మనము పుస్తకం తీసుకొని రాలేము. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తెస్తున్న సంకలనాల్లో మన కథలు ప్రచురితమైతే చూసుకొని ఆనందపడతాము, సంతోషిస్తాము. మనం నలుగురికి కథకులమని, రచయితలమని తెలుస్తుంది. లేకపోతే తెలిసే అవకాశమే ఉండదు. అయితే వీళ్ళ పుస్తకాల శీర్షికలు చాలా విలక్షణంగా ఉన్నాయి. ఇందాక చదువుతున్నప్పుడు తొండెం బొక్కెన, సాక, కొమ్ము, చిందు నేల చాలా ప్రత్యేకంగా ఉన్నాయి, చాలా విలక్షణంగా ఉన్నాయి. అసలు పుస్తకం రాయడం ఒక ఎత్తు, కథలు సేకరించడం ఒక ఎత్తు, ఆ గ్రంథానికి శీర్షిక పెట్టడం మరో ఎత్తు. శీర్షికను చూసే మనల్ని ఏముంది ఇందులో చదవాలని అనిపిస్తూ ఉంటుంది పాఠకులకు అందరికీ కూడా. ఎలా మొదలైంది అనే మూవీ మీరు చూసుంటారు. ఎలా మొదలైంది అంటే అసలు ఏముంది అందులో ఆ సినిమాలో అని ఆ సినిమాని చూసాం మనం. నేనైతే నిజానికి అదే విధంగా ఎలా మొదలైందంటే ఎలా మొదలవుతుందో ఈ సినిమా చూద్దామనే ఉద్దేశంతో చూశాను. అట్లా మనం శీర్షికల్ని బట్టి మూవీస్ చూస్తాము, శీర్షికల్ని బట్టి కూడా ఆ పుస్తకంలోని ఏముంది రచన ఒకసారి తొంగి చూద్దామని అనుకుంటాం. అందుకు వీళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాటి కొమ్ము కూడా, ఈ వార్షికోత్సవంలో కొమ్ము కూడా చాలా విలక్షణంగా ఉంది. ఈ కొమ్ము ఏంటంటే ఈ కొమ్మును ఎంచుకోవడంలోనే వీళ్ళ కృషి ఏంటి, అస్తిత్వ చేతనం కూడా ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులోని కథలు కూడా నేను చదివాను. ఇందులో కథలు వేటికవే ప్రత్యేకమైనవి. ఎందుకు అనంటే ఒక ప్రాంతానికి సంబంధించిన కథలు కానే కావు. ఇందులో దళితులు నిజానికి ఎక్కడున్నా దళితులే, వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒకటే, ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు ఒకటే ఉంటాయి. అందువల్ల వీళ్ళు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ ప్రాంతాల దళితుల వేదనలని అక్షరబద్ధం చేశారు. అందుకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ కథల్ని మనం చదివితే ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ప్రతి ఒక్క కథ ఇందాక అన్నట్టు వేటికవే ప్రత్యేకమైనవి అన్నాను కదా, అట్లా మనం చదివినప్పుడల్లా ఒక గగుర్పాటు, గూస్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేను కూడా రాశాను కథలు, కానీ ఈ కథలు చదువుతున్నప్పుడు ఒకలాగా నేను అనుభూతి చెందాను, ఒకలాగా వేదనకు ఫీల్ అయ్యాను. అట్లాంటి కథలు ఇందులో ఉన్నాయి. ఇంకొకటి ఆలోచింపచేసే కథలు. నేను చదివితేనే నేను అట్లా ఫీల్ అయ్యానని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీరు కూడా చదివితే ఆ విధంగానే అనుభూతి చెందుతారని, ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఈ కథల్లోని వస్తువు కావచ్చు, ఇతివృత్తం కావచ్చు, శిల్పం కావచ్చు, శైలి కావచ్చు, ఇవన్నీ కూడా దళితుల జీవితమే అనుకుంటున్నాను నేను రాసిన కథల్లో కూడా ప్రతిసారి ఎందుకు అంటున్నానంటే నేనే ఊహించి రాయలేదు. నా కథలు మా జీవితాల్లో నుంచి వచ్చినాయి. అట్లనే వీళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో నుంచే రాశారు. అంటే స్వీయానుభవమే. నిజానికి రైటర్స్ ఏం చేస్తారు, ఊహించి రాస్తారు, వస్తువును వెతుక్కుంటూ ఉంటారు. కానీ వస్తువు ఎక్కడి నుంచో ఊడిపడదు అని యశోదమ్మ గారు అంటారు. మా ఊరి ముచ్చట్లు రాసిన కథకురాలు మీ అందరికీ తెలుసు, యశోదారెడ్డి గారు మన తెలుగు శాఖలోనే ఆచార్యులుగా పనిచేశారు. మన జీవితాల్లో నుంచే ఈ కథా వస్తువులు వస్తాయి. ఇందులోని మూలం స్వీయానుభవమే అని నేను భావిస్తున్నాను. నిజ జీవితంలో చాలా వరకు చెప్పుకోలేనివి, కనబడని అనేక కోణాలను ఆవిష్కరించారు ఈ కథల్లో. వాస్తవ చిత్రణ మొత్తం ఈ కథల్లో ప్రతిబింబిస్తుంది, ఈ దళిత కథల్లో అని నేను భావిస్తున్నా.
ఎక్కువగా కథలేమి చెప్పను, సమీక్షకులు మోహన్ రావు గారు ఉన్నారు, కానీ ముళ్ళు కథను చూస్తే చాలామంది మొత్తం 19 స్టోరీస్ ఉన్నాయి, 19 కథలు ఇందులో ఉన్నాయి. ఈ కథల్లో ఏంటంటే మనం చదివినప్పుడు ఎందుకు కదిలించిందంటే వాళ్ళ మనసుకు తగిలిన గాయాలు, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనము కదిలిపోతామన్నమాట ఇవి చదివినప్పుడు. ఇందులో 19 కథలు ఉన్నాయని చెప్పాను కదా, చాలా లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు రాశారు. ఇక్కడే కూర్చున్నారు సారు, సతీష్ చందర్ గారు. అమ్మో, వారి ఉపన్యాసం చూడండి, మీరు చాలా ఆనందిస్తారు, అదేవిధంగా షాక్కి కూడా గురవుతారు. నేను చాలాసార్లు వారి ఉపన్యాసాలు విన్నాను. అందుకని ఆయనకు వ్యంగ్య రచయిత అన్నారు. ఇక మీకు తెలుస్తుంది సార్ మాట్లాడితే. నేను ఇక్కడ స్టేజ్ మీద, వేదిక మీద ఉన్న వాళ్ళందరి రచనలకు అభిమానిని, కానీ వారి రచనలకు, వారి ప్రసంగానికి వీరాభిమానిని నేను. ఇందులో సుభద్రక కథే కావచ్చు, తమ్ముడు రవీందర్, పస్నూరి రవీందర్ లాంటి వాళ్ళు కూడా రాశారు ఇందులో. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళ కళలను పదును పెట్టుకుంటున్న కవులు కూడా ఉన్నారు. కేపీ నరసింహ దాకా చాలా బాధ్యతగా అక్షర సేద్యం చేస్తున్న వాళ్ళే ఉన్నారు కథకులందరూ కూడా. మరి వీటిని ఒక దగ్గర రాసిపోసి మాలగా అల్లి మనందరికీ అందిస్తున్న సోదరులకు అభినందనలు తెలియజేస్తూ, ఒక్క ముళ్ళు కథ గురించి చిన్నగా, అంటే ఈ ముళ్ళు కథ రాసిన వారెవరో తర్వాత చెప్తాను. చెప్పేసినానా, నేను చెప్పలేదు కదా. ముళ్ళు కథ స్త్రీలు ఎట్లా జీవించాలో చెప్తుంది. మనం అందరం ఉమెన్స్ కాలేజ్ అసలు ఎందుకు ఒప్పుకున్నానంటే ఇందుకే ఒప్పుకున్నాను. మనకు సంబంధించిన అంశాలే చాలా ఉన్నాయి. మనం బయటికి వెళ్తే ఎట్లా ఉండాలి, మనం ఎట్లా బతకాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, అవతలి వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు మనల్ని ఏ చూపుతో చూస్తున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు అబ్జర్వేషన్ ఉండదు విద్యార్థులకైతే. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నేను యూనివర్సిటీ నుంచి తార్నాక వరకు నేను కోటి ఉమెన్స్ కాలేజ్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఈ యూనివర్సిటీలోనే మొదటి పోస్టింగ్ నాది. నేను చేరినప్పుడు చాలామంది విద్యార్థులను చూస్తున్నప్పుడు ఎట్లా అంటే, అసలు మన వెనకాల ఎవరు నిలబడ్డారు, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ చూపులేంటి, ఏమీ పట్టించుకోరు. వాళ్ళ లోకం వాళ్ళకే ఉంటారు. కానీ మీరు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. మన లక్ష్యం ఒకటే, మన ముందు ఉండాలి. ఆ తర్వాత పరిసరాలను గమనించాలి. సార్ ఇందులో స్త్రీలు ఎట్లా ఉండాలో చెప్పారన్నమాట. పూల తీగలా ఉంటే సమాజం ఎదగనివ్వదని, బతుకు పోరాటంలో ముళ్ళులాగా ఉన్నప్పుడే బతకగలమన్న సందేశం ఇందులో ఉంది. అందుకే మీరందరూ, అమ్మాయిలందరూ చదవాల్సిన కథలు ఈ కొమ్ములో ఉన్నాయి. చదవాలని ఆకాంక్షిస్తున్నాను. జూపాక సుభద్రక ఇంకొకటి రాసింది, ముట్టు గురించి రాసింది. అది కూడా అంటే చాలా అద్భుతంగా ఇందులో ఆవిష్కరించింది ఆమె దాని గురించి. పసునూరి రవీందర్, ఆ తర్వాత మిగతా దాదాపుగా మా విషాదం ఏంటంటే స్వామి గారు మరణించారు కదా, ఆయన కూడా మంచి కథ రాశారు. ఆ కథలన్నీ మీరు చదవాలని నేను ఆశిస్తూ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని ఇచ్చిన నా విద్యార్థి అని వినయంగా చెప్పుకుంటున్నాడు, కానీ నేను సోదరుడుగానే భావిస్తాను. తమ్ముడు సిద్ధంకి యాదగిరికి, తర్వాత ఓదేలు గారికి, నిరంజన్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, నేను ఇక్కడ
నేను ఇక్కడ నుంచి నిష్క్రమిస్తాను సార్, మీరేమీ అనుకోకుంటే. లేకపోతే నాకు మీ అందరి ఉపన్యాసాలు వినాలని ఉంది, వినలేకపోతున్నందుకు. సార్ ఇప్పుడు సార్ మాట్లాడతారా? సరే, అందరి వినాలని ఉంది. మళ్ళీ నేను రికార్డింగ్ అది ఒకసారి చూస్తాను. నేను కూర్చునే స్థితిలో కూడా లేను, కాబట్టి నన్ను మన్నిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.